వందనాలు, దేవునికి వందనాలు, దేవుని నామానికి నిరంతర వందనాలు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, యేసయ్య బిడ్డ కనుక ప్రతి బిడ్డకి పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యాన్ని ప్రతి బిడ్డ వినాలని దేవుని నామంలో కోరుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మరి నిన్న బాలింత జబ్బు వచ్చిందని చెప్పాను కదా, దానికి ముందు జరిగింది కూడా నేను కొంచెం మీకు వివరిస్తేనే దానికి అర్థమైంది కదా, అది చెప్తున్నాను. మరి నా భర్త గారి పేరు కర్ర మార్పు రాజు, వలసమాల దుర్గొండ దగ్గర. మరి దాని నుంచి మా నాన్న వివాహం జరిగింది. మా నాన్న అమ్మ అలా చేశారు. ఒక చిన్న విషయం, నాన్న అమ్మ నాన్నని ఎందుకు ప్రేమించాలన్న విషయంలో, ఎందుకు మీరు నన్ను కన్నారన్న విషయంలో చిన్న విషయం చెప్తున్నాను. అలా అనకూడదు కదా, ఎందుకంటే పెద్ద వర్షం వస్తుంది. వర్షంలో మా నాన్న మరి ఇల్లు మాది పూరీలు, బాగా వర్షం వస్తుంటే అన్నయ్య అక్క నేను ముగ్గురం పడుకొని ఉన్నాము. మా నాన్న పక్కన మా అమ్మ పక్కన పెట్టుకొని మాకు చిన్న హాని జరగకుండా దూరం పట్టుకొని అలాగే తెల్లవారు ఉన్నాడే నాన్న. అది కదా నాన్న అంటే ప్రేమ, అదిగంటే అమ్మ అంటే ప్రేమ. మరి వాళ్ళు మనం దేశిస్తే ఎలాగ వాళ్ళని చూడాలన్నా, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాలన్నా, మన జీవితాలు మంచిగా ఉండాలని కదా మన అమ్మ నాన్న చెప్పేది. కానీ చెడ్డగా ఉండాలని కోరుకోరు కదా ఏ తల్లిదండ్రులు. ఒక్కో తండ్రి ఉంటాడు, నా బిడ్డ ఈ ఉద్యోగం చేసి నా బిడ్డ ఒకరినైనా పోషించాలని కన్న తల్లిదండ్రులు ఉంటారు. కానీ మనం ఆలోచించేయాలి, బిడ్డల కోసం మనం ఆలోచన చేయాలి, తల్లిదండ్రులు కూడా ప్రార్థించాలి. ప్రార్థన లేకపోతే ఉదయకాలం తండ్రి ఎలా ప్రార్థించాలి బిడ్డల కోసం, అలాంటి ప్రార్థన కలిగి ప్రతి తండ్రి ఉండాలి. ప్రతి తల్లి బిడ్డల కోసం ప్రార్థించే తల్లి ఉండాలి. తల్లి వాళ్ళ బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయ్యాని మనం ఆ బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు ఆలకించే దేవుడు నాన్న, పరమ తండ్రి అయిన దేవుడు, గొప్ప దేవుడు నాన్న. మీకు చెప్తున్నాను, నిజంగా దేవుడిని నమ్ముకోండి. యేసయ్య నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. సేవకుల బిడ్డలు మీరు దీవించాలి నాయన. అయ్యా వాళ్ళ చుట్టూ ఉన్న సాతాను నాయన కంచి వేసింది ప్రభా. ఎక్కడ ఎదిగి ఎక్కడ పెరిగి ఎక్కడ నాయన అయ్యా ఉత్సవంగా లెగబడతారు అని ప్రభా సాతాను దుష్టుడు ప్రభా. సేవకుల బిడ్డలు నాయన కొట్టుకోవాలని చూస్తుంది ప్రభా. అయ్యా ఇటువంటి హానికరమైంది సేవకుల బిడ్డల మీదకి రానికుండా, అయ్యా సేవకుల బిడ్డల మీదకి రానికుండా నజరేయుని యేసు నామములో వాటిని బంధిస్తున్నాను ప్రభా. నీకే కోట్లాది స్తోత్రములు తండ్రి. అయ్యా సేవకుల బిడ్డల చుట్టూ సంఘముల చుట్టూ మీ కంచి వేయమని కూర్చున్నాను. నీ కృపలాస్తము నాయన దీవించండి. సేవకులు ప్రార్థన చేసిన నాయన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. నా ప్రార్థన అనేది చేర్చుకోమని, ఈ చిన్ని సాక్ష్యాన్ని కూడా మీరు ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుని పొందుకున్న నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.